ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానుగొండూరు మండలం నిజాయితీగూడెం గ్రామంలో ఓ పేద రైతు పండిస్తున్న కొత్తిమీర పంటపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి గడ్డి మందు చల్లి ఆ పంటను నాశనం చేశారు. నిజాయితీగూడెం గ్రామానికి చెందిన సండేసారి రాజమల్లు అనే రైతు వేసవి కాలంలో ఏమీ పని లేక తనకున్న కొద్దిపాటి భూమిలో సుమారు 20 గుంటల స్థలంలో కొత్తిమీర పండించి కరీంనగర్ పట్టణంలో విక్రయించేందుకు పంట వేశాడు. ఏపుగా ఎదిగిన కొత్తిమీర పంటను చూసి కండ్లు మండిన దుండగులు ఆ పంటపై రాత్రి గడ్డుమందుని కొత్తిమీరపై పిచికారీ చేయడంతో చేతికొచ్చిన పంట మాడి మషైపోయింది. రాజమల్లు పంట స్థలంపై కుప్పకూలి బోరున విలపించారు. తమ గ్రామానికి చెందిన వారే తన పంటపై గడ్డి మందు చల్లి తనను సుమారు 2 లక్షల వరకు నష్టపరిచేలా చేశారని, వెంటనే అధికారులు స్పందించి తనకు జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టి దుండగులను శిక్షించి తనకు నష్టపరిహారం ఇప్పించాలని ఈ సందర్భంగా రైతు సండేసారి రాజమల్లు బిజిలీ టీవీ ద్వారా అధికారులను కోరారు.